వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి శ్రీపతి లలిత గారు రచించిన కథ అమ్మ విడుదలైంది వింటారు. అన్నదాత సుఖీభవ, అన్నపూర్ణ సుఖీభవ. భోజనాలు చేసి లేస్తున్న పెద్దవాళ్ళు అన్నపూర్ణని మెచ్చుకుంటుంటే చిన్నవాళ్ళు, ఆంటీ వంటలు అద్భుతంగా ఉన్నాయి, అందరం ఎక్కువ తినేశాం అంటుంటే ఆ మాటలకి కడుపు నిండిపోయింది అన్నపూర్ణకి. అత్తయ్య ఆకలేస్తోంది, రండి తిందాం అంటున్న నళిని వంక కళ్ళనీళ్లతో చూస్తూ, నాకు కడుపు నిండిపోయిందమ్మాయి, నువ్వు తినే. ఆహా లేదు, కనీసం పెరుగు అన్నమైనా తినాలి. అందరూ తినేశారు, నాకు తోడు కూర్చోండి. చెయ్యి పట్టుకు లాక్కెళ్తుంటే, అబ్బబ్బా మహా మొండిదానివమ్మా నువ్వు. అవునులే, నీ మొండితనం లేకపోతే నేను ఆ జైలు నుంచి విడుదలయ్యేదాన్ని కాదుగా అంది అన్నపూర్ణ. ఈ శుభ సమయంలో అవన్నీ వద్దు. నళిని మాటలు పూర్తి కాకుండానే జయ వచ్చింది. నేను వడ్డిస్తాను, మీరిద్దరూ కూర్చుని తినండి అంటూ. జయ నళిని తల్లి. వద్దులేమ్మా, షష్ఠి పూర్తి పెళ్లి కూతురా, మేము తింటాంలే, కబుర్లు చెప్పు కూర్చుని అంది అన్నపూర్ణ నవ్వుతూ. ఆ రోజు నళిని తల్లిదండ్రులు జయా గోపాల్కి షష్ఠి పూర్తి. ఆ వేడుకలని వాళ్ళుంటున్న ఒక రిటైర్మెంట్ హోంలో చేసుకున్నారు. అక్కడ కామన్ కిచెన్ ఉంటుంది. ఇష్టమైన వాళ్ళు అక్కడే తినచ్చు, లేదా ఎవరి వంట వాళ్ళింట్లో చేసుకోవచ్చు. అది డబ్బు లేని వాళ్ళుండే వృద్ధాశ్రమం కాదు. డబ్బుండి ఒంటరిగా ఉండలేక తమ వయసు వారితో హాయిగా గడుపుదామనుకునే వారి కోసం కట్టిన రిటైర్మెంట్ హోం. కొందరివి స్వంతమైతే కొందరు అద్దెకి తీసుకున్నారు. డాక్టర్ సదుపాయం, రకరకాల కాలక్షేపాలు ఉన్నాయి. ఓవైపు రిటైర్మెంట్ హోమ్ ఉంటే అవతల వైపు మామూలు అపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాంతో సాయంత్రం అయితే ఉన్న 2-3 పార్కుల్లో పెద్దవాళ్ళు, ఆటలాడుకునే పసివాళ్ళు, వాళ్ళ అమ్మా నాన్నలు, ఇలా అన్ని వయసుల వాళ్ళు చేరతారు అక్కడికి. ఒక ప్రభుత్వ సంస్థలో దాదాపు 40 ఏళ్ల పాటు ఉద్యోగం చేసిన గోపాల్ ఉద్యోగరీత్యా చాలా ఊళ్ళు తిరిగినా చివరిలో హైదరాబాదులో చేసి ఇక్కడే ఇల్లు కొనుక్కున్నారు జయ, గోపాల్. వాళ్ళమ్మాయే నళిని. అమెరికాలో స్థిరపడ్డ నళిని కుటుంబం ఈ మధ్యే ఇండియాకి వచ్చేసింది. నళిని భర్త శ్రీకాంత్ తల్లిదండ్రులకి ఒక్కడే కావడం, పెద్దవారికి ఆరోగ్యం బావుండక వాళ్ళని చూసుకోవడానికి వేరే ఎవ్వరూ లేకపోవడంతో ఇండియాకు వద్దామని నిశ్చయించుకున్నారు. జయ, గోపాల్ వాళ్ళకి దగ్గరగా ఉంటే ఒకరికొకరు సాయంగా ఉంటుందని ఈ సొసైటీలోనే ఫ్లాట్ కొన్నారు నళిని, శ్రీకాంత్. పిల్లల పరీక్షలు, అక్కడ సెటిల్ చేయాల్సిన పనులు చూసుకుని శ్రీకాంత్ పిల్లలు వస్తామన్నారు. నళిని ముందుగా వచ్చి కొత్తింట్లో ఇంటీరియర్ పనులు చేయిస్తోంది. రోజు ఆ పనులు పర్యవేక్షించడానికి వీలుగా పక్క కాలనీలో అద్దె ఇంట్లో అత్తమామలతో ఉంటోంది. ఉదయం వాకింగు అవుతుంది, కాస్త కాలనీ రోడ్లు పరిచయం అవుతాయని చుట్టూ చూస్తూ నడిచి వెళ్లేది. అమెరికాలో అలా ఇళ్లవంక తేరిపార చూస్తే తప్పు, అదే ఇండియాలో ఏమీ అనుకోరు అనుకుంటూ నవ్వుకునేది. పక్క వీధిలో ఒక ఇల్లు చూస్తుంటే సన్నజాజి తీగ మేడ మీదకి పాకించారు. అబ్బా బాగా పైకి పాకింది అని మేడ మీదకి చూస్తే ఒక ముసలావిడ కిటికీలోంచి చేతులూపుతోంది. ఎవరివిడా నన్ను చూసి చేతులూపుతోంది? కొంప తీసి పిచ్చిది కాదు గదా. అడుగులు గబగబా వేసింది. రాత్రి పడుకుంటే ఆవిడ మొహమే కళ్ల ముందు కదిలింది. ఎందుకో మనసులో కలవరంగా ఉంది. ఆవిడ తనకి పరిచయమా? తనని చూడగానే ఆవిడ మొహంలో నవ్వు స్పష్టంగా కనిపించింది. ఎవరబ్బా అని ఎంత ఆలోచించినా గుర్తురాలేదు నళినికి. మర్నాడు తమ ఇంట్లో పనిచేసే రాణిని ఆ ఇంటి గురించి అడిగింది. మా వదిన పనిచేస్తుందమ్మా ఆడా, అమ్మ సారు పెద్ద ఉద్యోగాలలో ఉన్నారు, ఆ ఇల్లు కూడా అలా సొంతమే. అమ్మగారి పేరు అర్చన. ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళకి 10 ఏళ్ళుంటాయేమో, స్కూల్ హాస్టల్ ఉంటాడు. ఆ పెద్దమ్మ సారు వాళ్ళ అమ్మంట. ఆమెకి మతి సరిగ్గా లేదని రూమ్లో పెట్టి తలుపులు బంద్ చేస్తారమ్మా. మా వదిన గది చిమ్మనికి పోతే మంచిగానే మాట్లాడుతుందట ఆ పెద్దమ్మ. పిల్లల్ని బాగా చదివించు, కానీ నిన్ను చూస్తారనుకోకు. వంటలు చేసి కొడుకుని చదివిస్తే నాకు జైలు జీవితం మిగిలింది. వంట మనిషి కొడుకంటే అందరూ నవ్వుతారని కొడుకు కోడలు ఇంట్లోకెళ్ళి బయటకి రానియరు, ఎవ్వరితోని మాట్లాడనియరు.
అన్నదంటమ్మా. చటుక్కున అన్నపూర్ణ అత్తయ్య, ఆమె పేరు అన్నపూర్ణ అని అడిగింది నళిని. ఏమో అమ్మా, ఆగా పెద్దమ్మ పేరు నాకు తెలియదు అంది రాణి. ఏ రాణి, మీ వదినని రేపు పొద్దున్న ఇక్కడికి తీసుకొస్తావా? సరే అమ్మా అంది రాణి. మర్నాడు పొద్దున్న రాణి తన వదిన స్వరూపం తీసుకొచ్చింది. స్వరూప, మీ సార్ పేరు రాజేష్ కదూ అంది నళిని. అవునమ్మా, మీకెట్లా తెలుసు అంది స్వరూప. బాధగా నిట్టూర్చింది నళిని. ఆవిడ కాకపోతే చాలు అనుకున్నాను, కానీ ఆవిడే మా అన్నపూర్ణ అత్తయ్య. నువ్వు నాకు సాయం చేయాలి స్వరూప. నువ్వు ఆవిడ రూమ్ శుభ్రం చేసినప్పుడు ఫోన్ చేసి నాతో మాట్లాడించవు? అమ్మో, గా సార్కి తెలిస్తే నా పని పోతుందమ్మా అన్న స్వరూపతో, వదినా నాకు ఫోన్ చేయరాదు, నేను అమ్మకిస్తా. ఎందుకో ఆ అమ్మని దాల్చుకుంటే జాలేస్తుంది నాకు అంది రాణి. భయపడుతూనే స్వరూప సరే అంది. అలా ఒక గంట అవగానే రాణి ఫోన్ మోగింది. రూమ్ శుభ్రం చేయనీకొచ్చినా ఈడా, ఎక్కువ టైం అయితే వాళ్ళకు అనుమానం వస్తుంది, జల్దీ మాట్లాడమను అంది స్వరూప. అదే మాట రాణి నళినితో చెప్పి ఫోన్ ఇచ్చింది. హలో, నమస్కారం అండి అనబోతున్న నళినిని ఆపుతూ, నళిని, నిన్ను గుర్తుపట్టే చెయ్యి ఊపానమ్మా. నా కొడుకు నన్ను బంగారపు జైల్లో ఉంచాడు. తిండికి మిగిలిన సుఖాలకి లోటు లేదమ్మోయ్. కానీ నేను రూములో నుంచి బయటికి రాకూడదు, ఎవ్వరితోనూ మాట్లాడకూడదు. ఆఖరికి నా కొడుకు కూడా నాతో మాట్లాడు. నా మతి సరిగ్గా లేదని ప్రచారం చేస్తోందమ్మా నా కోడలు. ఏడుస్తోంది అన్నపూర్ణ. ఫోన్ కట్ అయ్యింది. ఎవరన్నా వచ్చుంటారమ్మా, ఇక భయపడి మా వదిన పెట్టేసి ఉంటుంది అంది రాణి. కొత్త ఫ్లాట్లో పని చేయించుకోవడానికి వెళ్ళిన నళిని వర్కర్స్కి పని అప్పగించింది. అన్నపూర్ణ గుర్తొస్తోంది. అవి కాకినాడలో ఉన్న రోజులు. తనకి సుమారు 12 ఏళ్ల వయస్సుండొచ్చు. ఎదురింట్లో 7-8 చిన్న వాటాలుండేవి. అవన్నీ ఒక్క గది వాటాలు. అక్కడ చిన్న పూజలు చేసే పూజారులు, వాళ్లకి సాయంగా వెళ్లే వంటవాళ్లు ఉండేవారు. అక్కడే అన్నపూర్ణ తన కొడుకు రాజేష్తో ఉండేది. ఒకరోజు అన్నపూర్ణ నళిని తల్లి జయని కలిసి, జయగారు, మేం బతికి చెడ్డవాళ్లం. మా వారు ఆస్తంతా కోర్టు కేసులో ఓడిపోయారు. ఆ దిగులతో నన్ను నా కొడుకుని ఈ లోకంలో వదిలేసి వెళ్ళిపోయారు. నేనా అందరిళ్ళకి వెళ్ళి పనిచేయలేను. మీకెప్పుడైనా వంట అవసరమైతే నన్ను పిలవండమ్మా. ఏదైనా పండగలకి పిండి వంటలు కావాలన్నా చేస్తాను. ఇక్కడ వీళ్ళకి పూజల్లో నా అవసరం ఉంటే పిలుస్తూ ఉంటారు. ఏదో నేను కష్టపడి పిల్లాడిని చదివిస్తే చాలు, వాడి బతుకు వాడు బతికితే చాలమ్మా అంటూ చెప్పింది ఆవిడ. అది విని జాలిపడింది జయ. అప్పటినుంచి పెద్ద అవసరం లేకపోయినా నెలకోసారి పిలవడం, అన్నపూర్ణ అనుకున్న దానికన్నా ఎక్కువ ఇవ్వడం, రాజేష్కి బట్టల్ని పుస్తకాల్ని కొనడం, స్కూల్ ఫీజు ఇవ్వడం లాంటివి చేస్తూ ఆదుకుంటూనే ఉంది జయ. అప్పుడప్పుడు ఆవిడతో రాజేష్ కూడా వచ్చేవాడు. సెలవుల్లో నళినితో క్యారమ్స్, షటిల్ ఆడుకునేవాడు. తనని అక్క అని పిలిచేవాడు. జయ కూడా తండ్రి లేని పిల్లవాడని చెప్పి వచ్చినప్పుడల్లా ఏదో చేతిలో పెట్టేది. అవన్నీ దృష్టిలో పెట్టుకున్న అన్నపూర్ణ తమ దగ్గరకొచ్చినప్పుడు నళినికి ఇష్టమైన సున్నుండలు, అరిసెలు చేసి తెచ్చేది. ఎండాకాలం వచ్చిందంటే ఇంటి దగ్గరున్న మల్లెపూలు, కనకాంబరాలు కలిపి అందంగా పూలజడ వేసేది. ఆడపిల్లుంటే ఇల్లు కళకళలాడుతుంది వదినా అంటూ ముద్దు చేసేది. అన్నపూర్ణని అత్తయ్యా అని పిలవడం అలవాటు చేసింది జయ. ఎవరైనా అడిగినా మా చుట్టాలే అని చెప్పేది జయ. 5 ఏళ్ల తర్వాత గోపాల్కి ట్రాన్స్ఫర్ అయ్యి ఆ ఊరు నుంచి వచ్చేస్తుంటే అన్నపూర్ణ జయని పట్టుకుని ఏడుస్తూ, నా సొంత అక్క చెల్లెలు నన్ను వదిలి వెళ్ళిపోతున్నట్టుంది. నీలాగా ఎవ్వరూ చూడరమ్మా జయ అంది. జయకి బాధగానే ఉంది. కొంత డబ్బిచ్చి అవసరమైతే ఉత్తరం రాయమని చెప్పింది. కానీ అన్నపూర్ణ మళ్ళీ డబ్బడగలేదు. మొదట్లో ఎవరో ఒకరి ద్వారా విషయాలు తెలిసేవి. కానీ తర్వాత ఎవరి హడావిళ్ళో వాళ్ళు పడిపోయి అన్నపూర్ణను మర్చిపోయారు. ఇన్నేళ్ల తర్వాత ఆవిడ్ని ఇలా చూస్తుందని ఊహించలేదు నళిని. సాయంత్రం తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు విషయాలన్నీ చెప్పింది. రాజేష్ బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తున్నాడని విన్నాను. పెళ్లి సంగతి తెలియలేదు. కొడుకు పెళ్లి ఈవిడ చేతుల మీదుగా జరిగితే మనని తప్పకుండా పిలిచేదే. ఏమిటో పాపం, డబ్బు లేనప్పుడు ఒక బాధ, డబ్బులున్నా ఇప్పుడు ఇంకో బాధ.
అంది జయ నిట్టూరుస్తూ. అమ్మా, వాళ్ళింటికెళ్ళి ఆ రాజేష్ని కడిగేయాలనుందమ్మా. అలా రూంలో పెట్టి ఖైదీలా చూడ్డమేమిటి? ఆవేశంగా అన్న నళినితో, ఇదిగో ఇలాంటివే పెట్టుకోకు, ఇంటి పనులు చూసుకో. అల్లుడు కూడా ఇక్కడ లేడు. అత్తగారు మావగారిని ఇంట్లో పెట్టుకుని ఇలా లేనిపోని తలనొప్పులు పెట్టుకోకు హెచ్చరించింది నళినిని జయ. ఇంటికొచ్చినా అవే ఆలోచనలు నళినికి. చిన్నప్పుడు తమ ఇంటికి అన్నపూర్ణత్తయ్య వచ్చినప్పుడు తనని ఎలా చూసేదో గుర్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? తను ఏమీ తెలియనట్టుగా రాజేష్ ఇంటికి వెళ్ళడమా? వెళ్తే అత్తయ్యని కలవనిస్తారా? అలా కలవనిచ్చేవాళ్లైతే ఆవిడ నా జైల్లో ఎందుకు బంధిస్తారు? ఏం చేయాలబ్బా, ఎలా చెయ్యాలి? ఆలోచనలతో తలబద్దలైపోతోంది అనుకుంటూ కాఫీ తాగడానికి లేచింది నళిని. వంటింట్లోకొచ్చిన నళినిని చూడగానే అప్పుడే గుర్తొచ్చినట్టు, అమ్మా, మా వదినమ్మ చెప్పింది, నిన్న మీతో చెప్దామనుకొని మర్చిపోయినా. అర్చనమ్మోళ్ళు ఏదో ఊరెళ్ళాలంట. 4 రోజులు మా వదినని ఆ పెద్దమ్మ కాపలాగా పండుకోమని చెప్పిండ్రంట. రాణి మాటలకి నళినికి ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది. ఎప్పుడు వెళ్తారు వాళ్ళు? రేపు పొద్దుగాలంట అన్న రాణి మాటలకి నళిని మనసులో ఒక ఆలోచన రూపుదిద్దుకుంది. సాయంత్రం తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రిని కూడా కూర్చోపెట్టి తన ఆలోచన చెప్పింది నళిని. నిన్ననే చెప్పాను కదే ఇలాంటివేమీ పెట్టుకోవద్దని. మీ ఆయన కూడా ఊళ్ళో లేడు. ఇంకా ఏదో అనబోతున్న జయని ఆపాడు గోపాల్. జయ, ఒకప్పుడు నువ్వు అన్నపూర్ణని మన ఇంటి మనిషిలా చూశావు. ఇప్పుడు ఆవిడున్న పరిస్థితిలో చేతనైన సాయం చేద్దాం. ఏవో గొడవలవుతాయని భయపడకు. నళిని, నీకు వీలైతే ఆవిడ్ని కలిసి మాట్లాడమ్మా. సీనియర్ సిటిజన్స్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2007 వయోవృద్ధుల సంరక్షణ చట్టం ప్రకారం వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత పూర్తిగా పిల్లలదే. వేధింపులకు గురవుతున్న వయోవృద్ధులు ఫిర్యాదు చేస్తే వృద్ధులను వేధించే పిల్లలపై చట్ట ప్రకారం 3 నెలల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. అన్నపూర్ణకి ఇదంతా వివరించు. తర్వాత ఆవిడిష్టం. కొడుకు దగ్గరుండి బాధ అనుభవిస్తుందా, లేక బయటపడి తనకి నచ్చినట్టుగా జీవిస్తుందా? నిర్ణయం ఆవిడిదే. ఒకవేళ బయటికి వచ్చేటైతే నేను ఆవిడికి కావలసిన సహాయం చేస్తాను. అవసరమైతే నా స్నేహితుడు ఒక లాయర్ ఉన్నాడు అన్నాడు గోపాల్. వెంటనే నళిని, నాకు తెలుసు నాన్న, మీరు నాతో ఏకీభవిస్తారని. అమ్మ కూడా నాకేమీ ఇబ్బంది రాకూడదని అలా మాట్లాడుతోందే తప్ప అత్తయ్యని బయటికి తెద్దామనే ఆలోచన తనకి కూడాను అంది సంతోషంగా. మర్నాడు నళిని తన దగ్గరున్న వేరే ఫోన్ని పనమ్మాయి రాణికి ఇచ్చి అది అన్నపూర్ణకిమ్మంది. అందులో తనది, తల్లిది, తండ్రిది ఫోన్ నంబర్లు మాత్రమే ఉన్నాయి. కొడుకు కోడలు లేరు కాబట్టి నళినితో ఎక్కువసేపు మాట్లాడగలిగింది ఆ రోజు. అత్తయ్య, మీరెక్కడున్నా సుఖంగా ఉండడమే నాకు కావాల్సింది. రాజేష్ని ఎంత కష్టపడి చదివించారో నాకు తెలుసు. అలాంటిది మీరిలా జైల్లో బందీలా ఉండడం నేను సహించలేకపోతున్నాను. మీ అబ్బాయి నుంచి వేరు చేద్దామని నేను ఎప్పుడూ అనుకోను. మీ ఇష్ట ప్రకారం ఎక్కడ సుఖంగా ఉండాలో మీరే నిర్ణయించుకోండి. నాన్న చెప్పిన విషయాలన్నీ మీకు వివరిస్తాను. మీరు ఆలోచించుకుని మీ నిర్ణయం చెప్తే దాని ప్రకారం నేను ప్రవర్తిస్తాను. మీకు న్యాయ ప్రకారం ఎంచుకోవడానికి 2 దారులున్నాయి అత్తయ్య. ఒకటి, మీరు రాజేష్ దగ్గరే ఉండడం. అది ఎంచుకుంటే నేను వచ్చి రాజేష్తో మాట్లాడతాను. మిమ్మల్ని బాగా చూసుకోమని చెప్తాను. మరీ అవసరమైతేనే న్యాయ సహాయం తీసుకుందాం. 2, మీరు విడిగా ఉండడం. అలా ఉంటే దానికి సరిపడా ఖర్చు రాజేష్ ప్రతి నెలా ఇచ్చే ఏర్పాటు చేయడం. 2వ పద్ధతికి మనం న్యాయ పోరాటం చెయ్యాలి అత్తయ్య. మీకు అమ్మా నాన్న అండగా ఉంటారు. మీరు విడిగా ఉండడానికి అయ్యే ఖర్చు రాజేష్ భరించే వరకు అమ్మా నాన్న మిమ్మల్ని తమతో ఉంచుకుంటారు. ఒక చెల్లెల్ని కొంతకాలం మాత్రమే కాదు, పూర్తిగా ఉంచుకోవడానికి అభ్యంతరం లేదని నాన్న మరీ మరీ చెప్పమన్నారు. విన్నారా? మరే, రేపు మళ్ళీ ఫోన్ చేస్తాను, మీ నిర్ణయం చెప్పండి అన్న నళిని మాటలకి, రేపటిదాకా ఎందుకు? వద్దు, నేనిక్కడ ఉండలేను. ఈ ఇంట్లో నా కొడుక్కి తల్లిని కాను, మనవడికి నాయనమ్మని కాను. ఓ పిచ్చిదాన్లా ఎందుకు బతకాలట నేను?
ఈ రోజుకి నలుగురికి వంట చేసే శక్తి ఉంది నాకు. రాజేష్ డబ్బులు ఇవ్వకపోతే అలా వంట చేసి బతుకుతాను, కానీ ఇక్కడ ఉండను అంతే స్పష్టంగా చెప్పింది అన్నపూర్ణ. అలా అయితే మీరు మీకు కావాల్సిన సామాన్ సర్దుకుని రెడీగా ఉండండి. మీ కొడుకు కోడలికి చెప్పి మరీ మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను. ఈలోగా దానికి తగ్గ ఏర్పాటు లాయర్ గారి ద్వారా చేస్తాను, సరేనా అంది నళిని. అమ్మా, నా పేరు బయటకు గిన వస్తే నన్ను చంపేస్తారమ్మా, మీరేం చేస్తారో మరి భయపడింది స్వరూప. అవును, అనవసరంగా ఆమెనెందుకు ఇరికించాలి అనుకున్న నళిని స్వరూపని అర్చనకి ఫోన్ చేయమంది. అలాగే చేసింది స్వరూప. అమ్మా, సార్ గారు అక్కంట, నేనెంత వద్దన్నా కానీ నన్ను దోసుకొని వచ్చేసిందమ్మా పెద్దమ్మ దగ్గరికి. రాజేష్కి చెప్పు, మీ నళిని అక్క అత్తని చూడనికి వచ్చింది అని అన్నది. నన్ను రానియకుంటే పోలీసుల్ని పిలుస్తాను కూడా అంటున్నదమ్మా. నాకేందో భయమైతుంది అంది. ఎవరు? నళినియా? ఏది, ఆవిడ్ని నాతో మాట్లాడమను అని అర్చన అంటే, ఆమె మన కాలనీల కొత్తగా వచ్చిండ్రమ్మా, ఇప్పుడు ఇంటికెళ్ళిపోయింది, రేపొస్తా అని చెప్పిందమ్మా అంది స్వరూప. రాజేష్, అర్చన వెంటనే బయలుదేరి వెనక్కొచ్చారు. ఇది ఊహించినదే కనుక ఏకంగా లాయర్ని వెంట పెట్టుకుని వెళ్ళింది నళిని. ఆ మర్నాడు వీళ్లు వెళ్ళేసరికి అన్నపూర్ణ ఒక చిన్న పర్సు, ఒక చిన్న సంచిలో 2 ఫోటోలు పెట్టుకుని అక్కడే హాల్లో కూర్చొనుంది. రాజేష్, అర్చన మొహం గంటు పెట్టుకుని ఉన్నారు. బావున్నావా రాజేష్? హలో అర్చన, నేను మీ అత్తగారి బంధువుని, ఈ మధ్య అమెరికా నుంచి వచ్చాను అని పరిచయం చేసుకుంది. కనిపించి కనిపించకుండా ఒక నవ్వు నవ్వి, బాగున్నారా అక్క పలకరించాడు రాజేష్. మేం బాగున్నాం రాజేష్, నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం, చక్కటి భార్య, పిల్లలు, సొంతిల్లు బాగా స్థిరపడ్డం నాకు చాలా సంతోషం. కానీ దీనికి కారణమైన అత్తయ్యని పిచ్చిదానిలా చిత్రించి ఇంట్లో ఆమెని బందీ చేయడం చాలా దురదృష్టకరం. నేను వాకింగ్ చేస్తుంటే నన్ను గుర్తుపట్టి చెయ్యి ఊపితే నేను అందరిలాగానే ఆవిడ్ని పిచ్చిది అనుకున్నాను. తర్వాత ధైర్యం చేసి మాట్లాడితే అసలు విషయం తెలిసింది అంటూ ఆగింది నళిని. మీరనుకున్నట్టు మేమేమీ అత్తయ్య గారిని బాధ పెట్టడం లేదండి. ఆవిడికి కావలసినవన్నీ అమరుస్తున్నాం. ఒక్కడుగు కూడా బయటికి రాకుండా అన్ని గదిలోకి అందిస్తున్నాం. మంచి భోజనం, బట్టలు, ఒక్క పని కూడా చేయించాం తెలుసా. ఏ రకంగా ఆవిడ్ని బాధ పెట్టాం? అర్చన అన్న మాటలకి అన్నపూర్ణ సమాధానం చెప్పింది. అవును అర్చన, ఒక్క అడుగు కూడా బయటికి రాకుండా అమరుస్తున్నారు. ఎందుకు? నా కాళ్ళు చేతులు స్వాధీనంలో ఉన్నాయి కదమ్మా. నేను కిందకొచ్చి మీతో కూర్చుని భోజనం చేయకూడదా? 100 మందికి వంటలు చేసిన దాన్ని నా కొడుకు కోడలికి చెయ్యకూడదు? వంట చేసి డబ్బు సంపాదించడం అంత కూడని పనిటమ్మా. క్యాటరింగ్ అంటే ఏమిటి మరి? అది అంతేగా. ఇప్పుడు ప్రతి చోట ఇలా భోజనం సప్లై చేసేవాళ్ళు ఉన్నారు కదా. నేను వంటలు చేసి నీ మొగుణ్ణి చదివించాను. ఆ సంగతి నీకు పెళ్లి ముందే చెప్పాను. దానికి సిగ్గుపడి నన్ను రూంలో బందీగా ఉంచాలా? అన్నీ అమరుస్తున్నారు. ఒక్కరోజైనా నువ్వు గాని రాజేష్ గాని నాతో 10 నిమిషాలన్నా కూర్చుని మాట్లాడారా? మీతో కనీసం కూర్చోబెట్టుకుని భోంచేశారా? ఎక్కడికైనా తీసుకెళ్లారా? నీలాంటి అందగత్తే ధనవంతురాలు భార్య అయిందని నా కొడుకును వాడించినట్టు ఆడుతున్నాడు. నా మనవడు నాకు దగ్గరవుతున్నాడని వాణ్ణి హాస్టల్లో చేర్పించారుగా. కనీసం పని మనిషితో కూడా 10 నిమిషాలు మాట్లాడే స్వతంత్రం నాకు లేదు. ఇది ఒక బంగారు పంజరం అమ్మా. నేనిక్కడ ఉండలేను. మీ మీద కోపం లేదమ్మా, జాలేస్తోంది. ఒరేయ్ రాజేష్, నీ కొడుక్కు నువ్వేం నేర్పుతున్నావురా? తల్లిదండ్రుల్ని ఇలా చూడాలనా? నేనెంత కష్టపడి నిన్ను పెంచానో నీకు తెలీదుట్రా. కనీసం వారానికి ఒక్కసారైనా నా దగ్గర కూర్చుని మాట్లాడే తీరిక నీకు లేదు. నీ కారులో కూర్చోపెట్టుకుని ఒక గుడికో ఓ బంధువులింటికో తీసుకెళ్లే ధైర్యం లేదు. నన్ను పిచ్చిదాన్నని ప్రచారం చేశారు. ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉంటే నేను నిజంగా పిచ్చిదాన్నవుతాను. నేను మీ ఇంటి నుంచి కట్టుకున్న చీరతో వెళ్తున్నాను. ఇదిగో, ఇందులో మీ నాన్న ఫోటో, నా మనవడి ఫోటో ఉన్నాయి. నాకు మీ వస్తువులేమీ వద్దు నాయనా. అర్చన, నువ్వు కొన్న బంగారం ఇదిగోనమ్మా. నాకు మీ డబ్బు కూడా వద్దు.
మళ్ళీ 4 ఇళ్లలో వంట చేసుకుని బతుకుతాను. ఆవేశంగా అన్న అన్నపూర్ణను చూసి రాజేష్, అర్చన తలదించుకున్నారు. లాయర్ సుందర్రావు నోరు విప్పాడు. చూడండి రాజేష్, మీ మీద కేసు పెడితే మీకే నష్టం. మీరిద్దరూ జైలుకి వెళ్తారు. నేను మీకు ఒక తరుణోపాయం చెప్తాను. మీరు ప్రతి నెల మీ అమ్మగారికి ఏ ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఏర్పాటు చేయండి. లేదంటే ఆవిడెక్కడన్నా వృద్ధాశ్రమంలో చేర్పించండి అంటున్న లాయర్ని ఆపుతూ, నేను నళిని వాళ్ళ అమ్మ వాళ్ళున్న రిటైర్మెంట్ హోంలోనే ఉంటాను. దానికి తగ్గ ఏర్పాటు చెయ్యమనండి అంది అన్నపూర్ణ. అలా ఆ రిటైర్మెంట్ హోంకి చేరిన అన్నపూర్ణ కొంతకాలం జయా గోపాల్తో ఉంది. భయపడ్డాడో తప్పు తెలుసుకున్నాడో రాజేష్ త్వరలోనే తల్లికి స్వతంత్రంగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. ఆ రిటైర్మెంట్ హోంలోనే ఒక ఫ్లాట్ కొన్నాడు. బ్యాంకులో డబ్బు వేసి ఆ వడ్డీ నెల ఖర్చులకి వాడుకునే ఏర్పాటు చేశాడు. మొదట్లో కొద్దిగా బెరుగ్గా ఉన్న అన్నపూర్ణ తొందరలోనే అందరితోనూ కలిసిపోయింది. ఆవిడ అక్కడున్న దేవాలయం లాంటి కామన్ వంటింట్లోకి అడుగుపెట్టి రోజూ ఒక ఐటెం చేస్తూ అక్కడ అందరికీ తన వంట రుచి చూపించింది. నెమ్మదిగా అక్కడున్న వాళ్ళంతా అన్నపూర్ణ వంటే కావాలి అనే స్థితి వచ్చేసింది. అంతే, అన్నపూర్ణ అక్కడ సూపర్వైజర్గా అయిపోయింది. వంట వాళ్ళకి దగ్గరుండి ఎలా వండాలో చెప్పి చేయిస్తూ అందరూ బాగున్నాయని తింటుంటే తన కడుపు నిండిపోయినట్టు సంతోషపడేది. నళిని భర్త, పిల్లలు కూడా అమెరికా నుంచి వచ్చాక అత్తమామలతో కలిసి సొంతింట్లోకి మారిపోయారు. బంధువులు, స్నేహితులు కలిసి జయాగోపాల్ షష్ఠి పూర్తి చేశారు. విందు భోజనాలన్నీ అన్నపూర్ణ ఆధ్వర్యంలోనే తయారయ్యాయి. అందరూ మళ్ళీ మళ్ళీ అడిగి తింటుంటే తృప్తిగా కడుపు నిండినట్టు అనిపించింది అన్నపూర్ణకి. బలవంతంగా నళిని తీసుకొచ్చి తనతో పాటు భోజనానికి కూర్చోపెట్టుకుంది. ఆ రోజు అన్నపూర్ణకి వద్దన్నా వినకుండా జయ దగ్గరుండి అన్నీ వడ్డిస్తూ ఉంటే గోపాల్ వచ్చి, ఆడబొడుచుకన్నీ సరిగ్గా పెడుతున్నావా అన్నాడు నవ్వుతూ. అన్నగారు, వదినమ్మ, అమ్మా నళిని తల్లి, మీ కుటుంబం రుణం నేను తీర్చుకోలేనమ్మా. ఏదో పూర్వజన్మ బంధం ఉంది మనకి. ఆనాడు మామ కంసుడి బందీఖానా నుంచి తల్లి దేవకిని విడిపించిన కన్నయ్యలాగా కొడుకు ఇంట్లో బందీఖానాలో ఉన్న నన్ను, అదే ఈ అమ్మని విడుదల చేయించి మళ్ళీ హాయిగా గాలి పీల్చుకునేటట్టు చేశారు అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసింది గోపాల్, జయ దంపతులకు అన్నపూర్ణ. నల్లగా ఉన్నానని నన్ను ఆ కన్నయ్యతో పోల్చావా అత్తయ్య? బుంగమూతితో అన్న నళినిని చూసి అందరూ నవ్వేశారు హాయిగా. వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి శ్రీపతి లలిత గారు రచించిన కథ అమ్మ విడుదలైంది విన్నారు. ఈ కథ అక్టోబర్ 2025 నాటి కెనడా తెలుగు తల్లి జాలపత్రికలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.